డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెదచందాల గ్రామంలోని జనసేన క్రియాశీలక సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వసంతరాయలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన పవన్ 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. వసంతరాయలు కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. వసంతరాయలు కుటుంబ సభ్యులు తన దృష్టికి 2 సమస్యలను తీసుకొచ్చారని వాటిని త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మొన్న జూలైలో కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవదానం చేశారు. అది మనస్ఫూర్తి వాళ్ళందరికీ నేను చేతులెత్తి మోపుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవదానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అభినందనలు దేనికి అంటే పుట్టెడు దుఃఖంలో మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తాను. పైకి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తాను. ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడ్డాను. అలాగే కష్ట సమయంలో ఇంక 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నా టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాని టీటీడీ సహకారంతో చేద్దామని వాటికి కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ, తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా, మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.